త్రిమూర్తులు ఒక స్త్రీని వాళ్ల ముందు నగ్నంగా నిల్చోమన్నారు అని మీకు తెలుసా? సతీ అనసూయ అత్రి మహర్షి భార్య. వాళ్ళు త్రిమూర్తులను పూజించి తమకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వంటి పిల్లలు కావాలి అనుకున్నారు. అనసూయ మహాసాధ్వి. త్రిమూర్తులు అనసూయను పరీక్షించాలి అని అత్రి లేని సమయంలో బ్రాహ్మణులుగా వేషాలు మార్చుకుని అనసూయతో అమ్మా మాకు ఆకలి వేస్తోంది అని అడగగానే అనసూయ కాళ్ళు చేతులు కడుక్కొని రండి స్వామి, ఆహారం వడ్డిస్తాను అని చెప్తే వాళ్ళు అమ్మా ఆగు, మాకు చాలా ఆకలిగా ఉంది, ఒక షరతు మీదే భూంచేస్తాం. అప్పుడు అనసూయ ఏంటో చెప్పండి స్వాములు అనగా వాళ్ళు నువ్వు మాకు ఒంటిమీద బట్టలు లేకుండా నగ్నంగా వడ్డించాలి అనగానే అది విన్న అనసూయ ఆశ్చర్యపోయి ఒక్క క్షణం ఆలోచించి మా పార్వతీదేవి, మా సరస్వతీదేవి, మా లక్ష్మీదేవి అని మంత్రం జపించి వాళ్ళ ముగ్గురిని పిల్లలుగా మార్చేస్తుంది. నా భర్త ముందు తప్ప ఎవరి ముందు నగ్నంగా ఉండను, ఇప్పుడు మీ ముగ్గురు నా కన్నబిడ్డలతో సమానము అని వాళ్ళ ముగ్గురిని తీసుకుని పాలుపడుతుంది. ఆమె పాతివ్రత్యానికి మెచ్చి త్రిమూర్తులు అసలు రూపాలకి మరీ ఆమెను ఆశీర్వదించి ఆమె గర్భంలో దత్తాత్రేయుడిగా జన్మిస్తారు. దత్తాత్రేయుడి భార్య మాహిషి అని మీకు తెలుసా? వీళ్ల వల్లనే అయ్యప్పస్వామి జన్మించాడు అని మీకు తెలుసా? ఆ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా చూడండి. విష్ణవే శివరూపాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.